ఈ వార్తలు మీరు వినే ఉంటారు, కానీ ఒక చిన్న అనాలిసిస్ చెయ్యాలి అని ఈ టాపిక్ మాట్లాడుతున్నాను. ఒక దేశము తన సైన్యాన్ని అమ్మడము, అదిను ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ మీ దేశంలో ఉంది అనుకోండి, ఇది కుదురుతుందా? అంటే రాజ్యాంగము ప్రకారము ఇలా మీరు చెయ్యగలరా? ఆలోచించాలి కదా. నేను ఒక సైనికుడిని 10,000 అమెరికన్ డాలర్స్కి ఇంకొక దేశానికి అమ్ముతాను అని ఒక అధ్యక్షుడో లేదా మీకు ఒక ప్రధానమంత్రియో కాదండి, మీకు ఒక ఆర్మీ చీఫ్, ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ అని తనను తాను ప్రమోట్ చేసుకున్నాడు, అసీం మునీర్ చెప్తున్నాడు అనుకోండి. అది ఎవరికి? చూడండి, ఇజ్రాయెల్ అనబడే దేశం. అసలు యావత్ ఇస్లామిక్ దేశాలు, అది అరబ్ దేశాలు అనండి, మిడిల్ ఈస్ట్ దేశాలు, గల్ఫ్, వీళ్ళందరినీ కలుపుకోండి, వీళ్ళ యొక్క శత్రువు ఎవరు? ఇజ్రాయెల్. అలాంటి ఇజ్రాయెల్కి నేను 10,000 అమెరికన్ డాలర్స్కి ఒక సైనికుడిని అమ్ముతున్నాను, మీరు కొనుక్కుంటారా? అలా జరుగుతుందా? ఆలోచించాలి కదా. మొన్న మీకు డొనాల్డ్ ట్రంప్ గారు ఎక్కడికి? ఈజిప్ట్కి వెళ్ళాడు. సో ఆయన వెళ్ళినప్పుడు ప్రపంచ నాయకులందరూ అక్కడికి వచ్చారు. వచ్చిన తరువాత గాజా పీస్ ప్లాన్ అని చెప్పి ఈయన చెప్పి ఇది నా ప్లానింగ్, దీన్ని బట్టి చూస్తే మనకు గాజాలో యుద్ధము ఆగిపోతుంది, శాంతియుతమైన పరిష్కారము ఉంటుంది అన్నీ చెప్పాడు. ఇక పాకిస్తాన్ యొక్క ఈ తోడు దొంగలు ఇద్దరు ఉంటారు కదా, షాబాజ్ షరీఫ్, అసీం మునీర్, ఆహా ఓహో జై జై నాయక, నీలాంటి వాడు ఎక్కడ ఉన్నారు, నువ్వు అద్భుతం, ఇన్ని చెప్పారు. చెప్పిన తర్వాత ట్రంప్ గారు మళ్ళీ అమెరికాకు వచ్చేసారు. ఇజ్రాయెల్ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ గాజా, హమాస్ పైన దాడులు మొదలుపెట్టారు. సో ఇప్పుడు ఇక్కడ ఒక పీస్ టాక్ అనేది జరగాలండి. అలాగే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ పాలస్తీనియా గాజాలో శాంతియుతమైన పరిష్కారాన్ని వెతకాలి. సో ఇప్పుడు ఈ పిల్లి మెడకు ఎవరు గంట కడతారు అంటే ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ అని అంటారు. ఎలాగైతే యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ అంటాం చూసారా, అలాంటిది. ప్రపంచ దేశాలు మీ సైన్యాలను ఇక్కడికి పంపించండి, గాజా వద్ద వీళ్ళు ఉంటారు, అప్పుడు యుద్ధము ఆగిపోతుంది అని ట్రంప్ గారు చెప్పారు. ముందు నువ్వు నీ అమెరికా సైనికులను పంపిస్తావా? అబేబేబే, అలాంటివి జరగదండి. సరే, మరి ఇస్లామిక్ దేశాలు ఉన్నారు కదా, బాగుందండి, మంచి ఆలోచన, మేము మా దేశ ఆర్మీని పంపిస్తాము. టర్కీ వాడైతే జరగదన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక 1000 మందిని, ఖతార్ నుంచి ఒక 1000 మంది, అలాగే సౌదీ అరేబియా నుంచి ఒక 1000 మంది ఇలా వచ్చారు. వచ్చి గాజా దగ్గర టెంట్లు వేసుకొని వీళ్ళు ఉన్నారు. ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేస్తారు? నేరుగా వచ్చి ఒక బాంబు వేసి సర్వము క్లియర్ చేసేసి వెళ్ళిపోతారు. అడిగితే అయ్యో మీరున్నారా, మేము హమాస్ తీవ్రవాదులు అనుకున్నామే, అయినా హమాస్ తీవ్రవాదులకి మీకు తేడా ఏమిటి? సింపుల్గా ఇజ్రాయెల్ వాళ్ళు తేల్చేస్తారు. ఇజ్రాయెల్ని ఆపడం అనేది ఎవరి వల్ల కుదరదండి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అన్నారు, మీకు అమెరికా అన్నారు, మీకు యూరోప్ యూనియన్, ఎవడు వీళ్ళని ఆపలేరు. సో ఇప్పుడు పాకిస్తాన్ యొక్క ప్రపోజల్ ఏమిటి? ఒక సైనికుడికి 10,000 అమెరికన్ డాలర్స్ ఇవ్వండి, గాజా వద్ద మేము వాళ్ళని పంపిస్తాము, ఎంతమంది కావాలంటే అంతమందిని మేము పంపిస్తాము అని అన్నాడు. ఇజ్రాయెల్ వాళ్ళు ఏమన్నారు? ఆ రోజు వచ్చావు కదా ఈజిప్ట్కి, మాట్లాడేవు కదా, డొనాల్డ్ ట్రంప్ చాలా గ్రేట్, సో ఇంత గొప్ప సంఘ సేవకుడు మేము ఎక్కడా చూడలే అన్నీ అన్నావు కదా, సో ఇవాళ నువ్వు సోషల్ సర్వీస్ చేయి, సమాజంలో మార్పు కోసం పాటుపడు. ఇదంతా పాకిస్తాన్ వాడికి ఏం అర్థం కాదు. ఒరే ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు అంటాడు కదా. అలా కాదు, నువ్వు సోషల్ సర్వీస్ అంటున్నావు కాబట్టి నేను ఒక పని చేస్తా, ఒక $100 ఇస్తా, ఒక సైనికుడికి $100 ఇస్తా, నువ్వు అనిన 10,000లో 2 సున్నాలు తీసేస్తా, 100 కదా నేను ఇస్తాను, నువ్వు నీ సైన్యాన్ని తీసుకొచ్చి గాజా దగ్గర పెట్టు, పోతే అందరితో పాటు వీళ్ళు పోతారు. సో ఇది అనేటప్పటికీ అసీం మునీర్కి అర్థం కాలేదు. ఇవాళ అసీం మునీర్ పరిస్థితి ఏంటంటే మీరు వినే ఉంటారు, 27వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ని తీసుకొస్తున్నారు. అంటే సర్వాధికారము అసీం మునీర్కి ఇవ్వాలి. పాకిస్తాన్ సుప్రీంకోర్టు కూడా ఇతనిని ప్రశ్నించలేదు. అలాంటి ఒక సూపర్ పవర్ అనేది పాకిస్తాన్లో అసీం మునీర్కి ఇస్తున్నారు.
ఎందుకు ఇస్తారండి? ఫస్ట్ విషయము, ఇమ్రాన్ ఖాన్ని తీసుకువెళ్ళి జైల్లో పెట్టాడు. రెండవది, అద్భుతంగా ఎన్నికలను నిర్వహించాడు, షాబాజ్ షరీఫ్ని ప్రైమ్ మినిస్టర్ చేశాడు. మూడోది, ఇవాళ డొనాల్డ్ ట్రంప్తో ఉండే ఫ్రెండ్షిప్, అమెరికా పాకిస్తాన్ని కలిపేసిన ఘనత అసీం మునీర్ది. కాబట్టి ఇతనే డిక్టేటర్. సో రేపు పాకిస్తాన్ని పరిపాలించేది ఇతనే. స్వయంగా వాళ్ళ ప్రధానమంత్రి ఇలాంటి ఒక అమెండ్మెంట్ని వాళ్ళ పార్లమెంటులో తీసుకురాబోతున్నాడు. అది పాకిస్తాన్ పరిస్థితి. మరి ఇవాళ అసీం మునీర్ ఎందుకండి 10,000 అమెరికన్ డాలర్స్ అని మాట్లాడుతున్నాడు? ఏమీ లేదు ఫ్రెండ్స్, వీళ్ళు ఒక లిస్టు వేశారు. ఈ లిస్టు ప్రకారం ఏమిటంటే, ఎవరెవరైతే అసీం మునీర్ని ఎదిరిస్తున్నారు అంటే సైనికుల్లో చిన్న స్థాయి నుంచి మీకు ఆర్మీ జనరల్స్ వరకు ఎవరు ఇతనికి వ్యతిరేకంగా ఉన్నారో ఆ లిస్టు వేసి వాళ్ళని దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి. వెళ్ళిన వాళ్ళు మీరు ఏమైపోతారో మాకు తెలియదు. ఏముండదండి, నువ్వు ఒప్పుకున్నావా సరే బోట్ ఎక్కువ అంటారు, ఒక షిప్పులో ఎక్కిస్తారు. దారిలో ఈ షిప్పులో వీళ్ళే బాంబులు వేస్తారు. లేదా ఇజ్రాయెల్ వాళ్ళకి చెప్తారు హమాస్ వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు బాంబులు వేస్తారు, అయిపోయింది. సో వీళ్ళ శత్రువులను ఈజీగా ఎలిమినేట్ చేయడానికి అసీం మునీర్ ఎంచుకున్న మార్గం ఇది. ఇలా లేదు అనుకోండి, అక్కడ ఆల్రెడీ తాలిబాన్ వాళ్ళు ఉన్నారు కదా, బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు కదా, ఎలాగో వీళ్ళ చేతుల్లో మీరు పోతారు కదా. అంటే నువ్వు మరణించడం అనేది ఖాయము. కాబట్టి గాజాకు వెళ్ళు, నీకు కావలసిన డబ్బు ఇస్తాను అంటే పాకిస్తాన్లో ఇతన్ని ఎదిరించడానికి ఎవరు ఉండకూడదు, ఎటువంటి ఆర్మీ జనరలో ఎటువంటి సైనికుడో ఉండకూడదు. అలాంటి ఒక ఆలోచన, అలాంటి ఒక ప్లాన్ అసీం మునీర్కి ఇవాళ వచ్చింది. కాబట్టి ఏం చేస్తున్నాడు, డైరెక్ట్గా ఇజ్రాయెల్తోనే అడుగుతున్నాడు, నేను నా సైన్యాన్ని నీకు అమ్ముతాను. నేను అమ్మడమే, ఇదేం పంపించడము లీజ్ ఇవన్నీ ఏం కాదు. వస్తారు, ఉంటే ఉంటారు, పోతే పోతారు, నువ్వు చూసుకో. సో ఇలా అనేటప్పటికి ఇవాళ యావత్ ఇస్లామిక్ దేశాలు వాళ్ళు ఇంత డీప్గా ఆలోచించలేరు కదండి, వాళ్ళంతా మందబుద్ధి కదా. వాళ్ళు ఏంటి పాకిస్తాన్ ఇలా అంటుంది, ఇస్లామిక్ నాటో అన్నారు, అణువస్త్రాలు ఉండే ఏకైక దేశము, టర్కీ వాళ్ళతో కలిశారు, మాకు ప్రొటెక్షన్ అన్నారు, ఇన్ని మాట్లాడారు కదా. ఇవాళ ఇజ్రాయెల్ వద్దకు వెళ్ళి మా సైన్యాన్ని అమ్ముతున్నాను అంటున్నారేంటి? వాళ్ళు మన శత్రు దేశము కదా. ఇలా ఎలా ప్రపోజల్ పెడతారంటే అసలు సిసలైన విషయం ఏంటి, అసీం మునీర్ వీళ్ళనందరినీ ఎలిమినేట్ చెయ్యాలి, ఏదో ఒక రకంగా ఎలిమినేట్ చెయ్యాలి. అది ఇజ్రాయెల్ అవ్వచ్చు, తాలిబాన్ అవ్వచ్చు, లేదా మీకు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, లేదా బలూచ్ లిబరేషన్ ఆర్మీ, ఎవరో ఒకరి చేతిలో మీరు చావడము ఖాయము. ఆ చాయిస్ మీకే ఇస్తాను, మిమ్మల్ని అయితే నేను అమ్మేస్తాను, వెళ్ళండి. సో మీ చావు మీరు చావండి అని చెప్పి అద్భుతంగా చెప్పాడు. అందరూ కూడా అబ్బా ఏం ఆలోచన అండి అని చెప్పి ఆహా ఓహో అని పొగుడుతున్నారు. కానీ ఇస్లామిక్ వరల్డ్ మొత్తము కూడా ఇవాళ పాకిస్తాన్కి వ్యతిరేకంగా వెళ్ళిపోయింది. ఎందుకు? నువ్వు నీ స్వార్థము కోసరము నువ్వు యావత్ దేశాన్ని పణంగా పెడుతున్నావు. ఆ అమెరికా వాడు అలాంటి వాడే, వాడు చెప్పాడు కదా అని చెప్పి ఇవాళ ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఎలా వెళతావు? వీళ్ళేమంటారు, మేము ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడం లేదండి, గాజా వద్ద పీస్ఫుల్ రెజల్యూషన్ కావాలి, గాజా వద్ద యుద్ధము ఆగాలి, దానికే మా పాకిస్తాన్ సైన్యాన్ని పంపిస్తాము అంటే మరి ఇజ్రాయెల్ వద్ద ఎందుకురా డబ్బు తీసుకుంటున్నావు? వాళ్ళు చూడు, నువ్వు సిగ్గుపడేలా మాట్లాడారు. 10,000 కాదు 100 రూపాయలు తీసుకో అంటున్నారు, దానికి కూడా నువ్వు రేపు ఓకే అంటావు కదా. ఎందుకంటే ఈ సైనికులు అక్కడ ఉండకూడదండి, ఈ ఆర్మీ జనరల్స్ ఎవరూ కూడా పాకిస్తాన్లో ఉండకూడదు. ఏదో ఒక సందర్భంలో ఒక తిరుగుబాటు ఉంటుంది, అలాంటి పరిస్థితి రాకూడదంటే వీళ్ళందరినీ కూడా దేశం నుంచి తరిమి వెయ్యాలి. దానికి ఒక నరకము కావాలి. ఒక నరకములో వీళ్ళని తీసుకెళ్ళి పెడితే ఆ నరకములో వీళ్ళు మాడి మసైపోతారు. ఆ నరకము ఎక్కడా? గాజా అనబడే ప్రాంతము. ఎందుకంటే ఇజ్రాయెల్ వాళ్ళైతే గాజాను విడిచిపెట్టే పరిస్థితే లేదండి. అక్కడ ఒక హమాస్ తీవ్రవాది ఉన్నా కూడా మీకు 100 బాంబులు వెళ్ళి పడుతున్నాయి. కాబట్టి టోటల్గా పాకిస్తాన్ సైనికులు ఎలిమినేట్ అయిపోతారు. సో ఈ ప్లాన్ ప్రకారమే అసీం మునీర్ ఇలాంటి ఒక ప్రపోజల్ పెట్టాడు. మరి ఇజ్రాయెల్ వాళ్ళు ఏ స్థాయిలో వీళ్ళని అవమానించారో చూడండి. 10,000 అడిగితే 100 రూపాయలు తీసుకుంటే ఎలా ఉంటుంది ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.